హాయ్ అండి, వెల్కమ్ టు పూజశ్రీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు బ్లౌజ్ పీస్కి పైపింగ్ ఎలా వేసుకోవాలి, హ్యాండ్ పీస్కి అనేది చెప్తానండి. సో అలానే చంకలో కుచ్చులు రాకుండా కూడా మీకు టిప్ చెప్తాను. చివరి వరకు వీడియో చూడండి. ఒక అంగుళం మనం పైపింగ్ పీస్ని ఒక అంగుళం పీస్ హ్యాండ్ పీస్ పొడుగ్గా సరిపోయేలా కట్ చేసుకొని ఒకవైపు స్టిచ్ వేసేసుకోండి. స్టిచ్ వేసిన వైపు ఓపెన్ అవుట్ సైడ్కి వచ్చేలాగా ఇలా బ్లౌజ్కి కూడా స్టిచ్ చేసేసుకోండి. సో ఇది బిగినర్స్కి బాగా యూజ్ అవుతుందండి. సో ఇలా వన్ పాయింట్ది థ్రెడ్ తీసుకొని లోపలికి ఫోల్డింగ్ చేస్తూ సన్నగా మనం ఎడ్జ్ వైపు కుట్టుకుంటే పర్ఫెక్ట్గా సన్నగా వస్తుందండి. చూసారు కదా, ఈ థ్రెడ్ని మనం పైపింగ్ క్లాత్కి మిడిల్లో పెట్టి ఫోల్డింగ్ చేయండి. ఎంత సన్నగా వస్తుందో. మన సింగిల్ పాదం పెట్టి ఇవన్నీ పెట్టి చాలా ఇబ్బందులు పడే కంటే ఇది చాలా యూజ్ అవుతుంది. అలాగే 30 అబోవ్ సైజు వాళ్ళకి లోతు తీసి తర్వాత కుచ్చులు రావడం ఇలా జరుగుతుంది కదా. నార్మల్గా ఇలా లోతు తీసుకునేటప్పుడు మనం ఇలా మార్క్ చేసుకుంటాం కదండి. సో ఇలా మార్క్ చేసుకున్నా కూడా నేను కట్ చేయకుండా మీకు చంక భాగంలో ఎలా కుచ్చులు రాకుండా స్టిచ్ చేసుకోవాలి అనే టిప్ చెప్తున్నాను చూడండి. నార్మల్గా మనం బాడీ పీస్కి హ్యాండ్ని జాయింట్ చేసేటప్పుడు సో ఇలా టక్స్ పెడతాం కదా, ఈ టక్స్ భాగం నుంచి ఈ మిడిల్కి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళండి. నాకు స్టార్టింగ్ నుంచి స్టిచ్ చేయడం రాదండి. సో అందుకని నేను మిడిల్ నుంచి స్టిచ్ చేస్తాను. సో నాకు అది ఎందుకో కంఫర్ట్గా అనిపిస్తుంది. ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి. బిగినర్స్ చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే నేను అంతా వీడియో మొత్తం ఒకటే చెప్పకుండా చిన్న చిన్న బిట్స్గా చెప్తున్నాను. సో కొంచెం బిగినర్స్కి మనకి కుట్టుకోవాలంటే కొంచెం టెన్షన్గా ఉంటుంది. ఒక బ్లౌజ్ పోయినప్పటికీ కూడా ఇంకొకటి ట్రై చేస్తూ ఉండండి. సో చూడండి, ఇక్కడ లోతు నేను మార్క్ పెట్టాను కానీ నార్మల్గానే ముందు కుట్టేస్తున్నానండి. అవతల వైపు స్టిచ్ చేశాను, ఇప్పుడు అవతల వైపు కూడా స్టిచ్ చేస్తున్నాను. సో బిగినర్స్ 1-2 బ్లౌజెస్ పోయినా కూడా ట్రై చేయండి. ట్రై చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనం పర్ఫెక్ట్గా మన బ్లౌజ్ మనం కుట్టుకోవడం వస్తుందండి. తర్వాత మనం బయట వాళ్ళే కుట్టచ్చు. సో ఇలా ఫ్రంట్ పార్ట్ని కూడా హ్యాండ్కి జాయింట్ చేస్తాను. అయినా కూడా మనం లోతు తీసినప్పటికీ కూడా ఒక్కోసారి మనకి ఏమవుతుందంటే కుచ్చులు వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు చూడండి, అలా లోతు కట్ చేయకుండానే నేను మార్క్ చేసుకున్న దాని నుంచి లోపలికి వెనుక వైపు అలాగే చంకన వెనుక భాగంలోనూ అలానే ఫ్రంట్ భాగంలో కూడా మార్క్ చేసిన వరకు కూడా స్టిచ్ వేసేసాను. సో ఫ్రంట్ పార్ట్ వేసాను. ఇప్పుడు బ్యాక్ చూడండి, ఇప్పుడు కూడా ఎస్ అలా వేసేసుకోండి. మార్క్ చూపిస్తున్నాను కదా, కొంచెం లోపలికి ఒక 1/2 ఇంచ్ లోపలికి మనం స్టిచ్ వేసుకుంటే ఇంక ఈ కుచ్చులు అనేవి రావన్నమాట. ఎందుకంటే చూసారు కదా, మనం కట్ చేసినప్పుడు కూడా ఒక్కోసారి సాగిపోయినట్టు అయిపోయి కుచ్చులు వస్తాయన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.